శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి అక్టోబర్ 12 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా, అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త సమస్యలు, వ్యాపార సమస్యలు, నరదృష్టి సమస్యలు, ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి గోపిరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% 7 రోజులు మీకు పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్సును కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు మంచి తెలివితేటలు, ధైర్యము ఎక్కువగా ఉన్నవారు. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. వీరికి టెన్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పటి వరకు ఎన్ని కష్టాలు బాధలు పడ్డారో ఎన్నో కోల్పోయారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటూ ఉంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధలు ఎక్కువగా ఉంటాయి. దానికోసము ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున సూర్యుని యొక్క అనుగ్రహంతో అదృష్టం వరించబోతుంది. ఏ పని చేసినా బిజినెస్ సాధిస్తారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీకు పట్టిన దారిద్ర్యం అంతా తొలగిపోతుంది. మీ ఆదాయము ఎక్కువగా పెరుగుతుంది. ఇక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందమైన మనసులు కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పాలన్నా, మాట్లాడాలన్నా, ఎవరన్నా చెప్తున్నా కూడా అంత ఇరిటేట్గా అయితే ఈ రాశివారు ఉంటారని చెప్పడంలో ఎంత అతిశయోక్తి అయితే లేదండి. అంటే ఈ రాశివారు అంతా చక్కగా మైండ్ సెట్ని కలిగి ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు, కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరండి. అయినా వీరికి రేపటి రోజున కాలం కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం రేపటి రోజున ఉండబోతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా 100% లాభం అయితే వస్తుందండి. ఖచ్చితంగా ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంది. ఆదివారము సూర్యుని యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా లభించబడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం అయితే 100% ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అదృష్టము వరించబోతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా రాబోతుంది. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుంది. ఇక ఈ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసము ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టమండి. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు. తల్లిదండ్రులను, భార్యాపిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దానివలన మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుకోవచ్చండి. రేపటి రోజున మీ నక్షత్రం ప్రకారం ఈ స్వామి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజున మీ ఇంట్లోనే ఈ స్వామి కొలువై ఉంటాడు. చాలాసార్లు మీకు తగిలే ప్రమాదాల నుండి కూడా కాపాడారు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదండి. రేపటి రోజున ఆదివారం ఇంటిని శుభ్రంగా చేసుకొని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. దానివల్ల మీకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది.
అఖండ అదృష్టం వరిస్తుంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో తిరుగనేది ఉండదు. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. మీ జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు. రేపటి రోజున ధనలాభాలు కలగబోతున్నాయి. మీ ఇంటికి పట్టిన దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. రేపటి రోజున ఆదివారం లక్ష్మీనరసింహ పూజ చేయడం వల్ల ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఒక్కసారి లక్ష్మీనరసింహ స్వామిని కానీ మీరు మనసులో దలుచుకొని కానీ మీరు కానీ ఏ పనిని మొదలుపెట్టినా ఆ పనికి అడ్డంకి ఉండదండి. స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాయి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి స్వామివారిని తలుచుకోండి, అన్నీ తొలగిపోతాయి. మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి. లక్ష్మీనరసింహస్వామిని తలుచుకున్నారంటే మీకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా మాత్రం అస్సలు వేసుకోకండి. మీ శక్తి ఏంటో మీకు తెలియదండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా కూడా చేస్తారు. మీ వెంట ఈ దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రేపటి రోజున మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఒక మంచి పరిహారం చేయండి. దానివల్ల సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. 5 గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. 11 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి జరుగుతుంది. ఈ 2 కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు వీలైతే రేపటి రోజున మీరు మూగజీవులకు ఆహారంగా ఏమైనా పెట్టండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మీ జీవితంలో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇక ఈ రాశి వారు రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పెట్టకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఒక స్త్రీ పరంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న ఆడవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఏం జరుగుతుందో పొద్దుగులు వారు కనిపెట్టుకొని ఉండారు. దానివల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారని బయట ఒక ఆడవారు మీ ఇంట్లో జరిగేదంతా కూడా చుట్టుపక్కల ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మీరు పడకుండా ఉన్నట్లయితే మీ జీవితం సుఖశాంతులతో ఉంటుంది. ధనలాభాలు బాగా కలుగుతాయి. రేపటి రోజున మీరు చేసే పని ఏది కూడా మంచి అదృష్టాన్ని అయితే తీసిపెడుతుందని చెప్పచ్చు. కాబట్టి మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఉండటం అయితే చెప్పదగ్గ సూచన. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం, గురువారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక రేపటి రోజున మీరు ఎరుపు రంగు బట్టలు మాత్రమే వేసుకోండి. ఆదివారం ఎరుపు రంగు వేసుకోవాలనుకుంటే చాలా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం కలర్, వైట్, గులాబీ మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగులండి. మీకు రేపటి రోజున ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. రేపటి రోజు మీరు చేసే ఏ పనైనా కూడా అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ఆరోగ్యంగా, ఆర్థికంగా మీకు అన్ని రకాలు కూడా రేపటి రోజున బాగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. దీని ద్వారా మీకు అన్ని రకాల కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసునా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.